లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. మేధస్సు. మానవుని మేధస్సు 5 విధాలుగా వర్గీకరించబడింది. సహజాతము ఇన్స్టింక్ట్, భవిష్యత్ జ్ఞానము, ఆంతరంగిక జ్ఞానము, లౌకిక జ్ఞానము, పారమార్థిక జ్ఞానము లేదా వివేకము. సహజాతము అన్ని ప్రాణులకు ఉంటుంది. పరిసరాలకు పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోగలిగే నైపుణ్యాలు ఈ సహజాతంలో ఉంటాయి. భవిష్యత్ జ్ఞానము అనగా ప్రతి పనికి రాబోయే ఫలితాన్ని అంచనా వేసి దానికి అనుగుణంగా క్రమబద్ధం చేసే సునిశ్చితమైన బుద్ధి. మనస్సు సూక్ష్మస్థితుల్లో ఉన్నప్పుడే భవిష్యత్ జ్ఞానము సాధ్యము. లోతుగా ఆలోచించగలిగే శక్తి, ఎరుక నుండి ఆంతరంగిక జ్ఞానము వస్తుంది. దీనివలన బాహ్య పరికరాల సహాయం లేకుండానే దేనినైనా అర్థం చేసుకోగలిగే సామర్థ్యం ఉంటుంది. లౌకిక జ్ఞానం అనేది తన అనుభవాల నుండి, ఇతరుల మాటలు, ఉపన్యాసాలు, రచనల నుండి సంపాదించిన సమాచారము. ప్రకృతిలో సూక్ష్మమైన పరమాణువు నుండి మహత్తరమైన నక్షత్రాలు, గ్రహాలు మరియు నిరాకార బ్రహ్మము నుండి ఆలోచించగలిగే ప్రాణులు, కంటికి కనిపించేవి, కనిపించని వాటన్నిటి గురించి లోతైన జ్ఞానమే పారమార్థిక జ్ఞానము లేదా వివేకము. ఇది సమగ్రమైనది. సహజాతము, భవిష్యత్ జ్ఞానము, ఆంతరంగిక జ్ఞానము మరియు లౌకిక జ్ఞానము అన్నీ కలిసి పనిచేస్తాయి. కానీ వివేకం భిన్నంగా ఉంటుంది. నిరంతర ఎరుక, ఆత్మసాక్షాత్కారము, ఇతరుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చే స్థితి నుండి వివేకం జనిస్తుంది. తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి.